ఫోర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇలా వచ్చి వెళ్ళమ్మా మెరుపు తీగ అలా అన్నట్టు వచ్చి వెళ్ళిపోయాయి అనమాట డాల్ఫిన్స్. అండ్ ఈ ఫింగర్ ప్రింట్స్ అన్నీ చూస్తే అవి కోలాస్వి. పైన అది మీకు అంతలాగా కనిపించకపోవచ్చు కానీ చాలా హైట్లో ఉంది. గుడ్ మార్నింగ్ 6:22 అయిపోయింది. యాక్చువల్లీ ఈ టైం కల్లా స్టార్ట్ అవుతుంది అనుకున్నాను. 6:45కి మన పికప్ అనమాట. అక్కడికి వెళ్ళాక అసలు చూపిస్తాను. చాలా చల్లగా ఉంది, చాలా బయటగా ఉంది. ఫుల్గా ప్యాక్ చేసుకున్నా. ట్రావెల్ మిస్టేక్స్, ఒకసారి ట్రావెల్ చేస్తే నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటాం అనమాట. మన హోటల్ దగ్గర ఉన్న ట్రైన్ స్టేషన్ దగ్గర నుంచి పికప్, కానీ కరెక్ట్గా పికప్ బే ఏదో ఉంది, అది కనిపెట్టాలి. 6:45 షార్ప్ టైం అంటే టైంకి ఇక్కడ స్టార్ట్ అయిపోతారనమాట. ఇవాళ వచ్చి 12 hours లాంగ్ ట్రిప్. సో ఎలా ఉండబోతుందో చూద్దాం. లెట్స్ గో. ఇంకా సిడ్నీ నగరమే మేల్కోలేదనమాట. మనం మాత్రం లేచి పరిగెడుతున్నాం. యాక్చువల్లీ ఉన్నది హోటల్ దగ్గర బాగుంది, లైక్ దగ్గరలోనే రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. చర్చ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్. లాస్ట్ టైం ఇక్కడ పార్కింగ్ చూపించారనమాట. Bay 8 అని చెప్పేసి అన్నారు. ఐఎమ్ వాకింగ్, జస్ట్ గోట్ టు ఫైండ్ Bay 8 అండ్ ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసిన వెంటనే మీరు గుట్టుకో. లేదంటే వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆస్ట్రేలియా సమ్ తీసుకున్నా కదా, 5 minutesలో కనుక రాకపోతే ఐ కాల్ దెమ్. ఓకే, దోస్ ఆర్ ఆల్ బస్ కోచెస్. యాక్చువల్లీ అక్కడ కోచ్ కనిపిస్తున్నా, అదే అనమాట ఇవాళ మన రైట్. అంటే ఆ కంపెనీ, బట్ అదో కలిసి. ఇదే అనమాట మన బస్ ఇవాళ. 12 hours లాంగ్ ట్రిప్. ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. అండ్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఫన్. నేను ఫస్ట్ టైం ఇలాగా గైడెడ్ టూర్స్ అలా చేస్తున్నా. ఛార్జింగ్ పాయింట్స్ ఉంటే బాగుండు, లేదంటే విల్ ట్రై టు ఫిగర్ అవుట్ సంథింగ్. బట్ ఇట్ వాస్ సూపర్ ఫన్, లైక్ స్కూల్ ట్రిప్లా అనిపిస్తుంది. లెట్స్ సీ. అండ్ ఛార్జర్ అంటే బాగుండేది లేదు, కానీ పవర్ బ్యాంక్ తెచ్చుకున్నా జస్ట్ ఇన్ కేస్ ఏమైనా రెడ్ అయితే. అండ్ వెళ్ళిన ప్రతి చోట ఛార్జింగ్ పాయింట్స్ ఉంటే ఎత్తుక్కోవాలి. ఇదే ప్రాబ్లం. పవర్ బ్యాంక్ కొనుక్కోవాల్సింది. మేబీ ఐ ఏమైనా వెళ్ళిన ప్లేస్లో ఏమైనా ఉంటే ఐ బై. లైక్ ఇఫ్ నాట్ ఇవాళ ఈవినింగ్ అయినా ఖచ్చితంగా కొనుక్కుంటాను, లేదంటే రేపటికి తర్వాత ప్రాబ్లం ఉంటుంది. అది తెలుసు. అండ్ చాలామంది చైనీసే ఉన్నారు మొత్తం ఏమున్నారు. డ్రైవర్ కూడా అయింది. అదే ట్రిప్ మొత్తం డాష్లో ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉంటే చాలు. బట్ ప్రతి స్టాప్కి మధ్యలో కొంచెం డ్రైవింగ్ ప్రాసెస్ ఉందన్నమాట. ఆ టైంలో ఐ విల్ స్లీప్ ఫర్ షూర్. సో ఆస్ట్రేలియాలో ప్రతి గైడెడ్ టూర్కి 2 మేజర్ హోటల్స్ దగ్గర పికప్ ఉందన్నమాట. ఇది వచ్చేసి డార్లింగ్ హోటల్, చాలా పెద్దది. ఇది బిఫోర్ వేరే హోటల్ నేమ్, అంటే ఇప్పుడు కరెంట్ వేరే వాళ్ళు కొనుక్కున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఒక స్పాట్ ఉంది, లేదంటే ఒక ట్రైన్ స్టేషన్ దగ్గర ఉందన్నమాట. నాకు ట్రైన్ స్టేషన్ దగ్గర అయితే నేను అక్కడ ఎక్కేసాను. ఇక్కడ చాలా మంది ఎక్కారు. టూర్ మొత్తం 2 లాంగ్వేజెస్లో అనమాట. ఫస్ట్ చైనీస్లో చెప్పి ఇంగ్లీష్లో చెప్తున్నారు, లేదంటే ఇంగ్లీష్లో చెప్పి చైనీస్లో చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది చైనీసే. అసలు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హాఫ్ ఆఫ్ ద టూరిస్ట్ అసలు ఆస్ట్రేలియాలో కూడా అందరూ చైనీసే ఉన్నారనమాట. ఇప్పుడు అర్థమైంది నాకు ఎందుకు చైనీస్కి అంత రెస్పెక్ట్ ఇస్తారు అన్ని కంట్రీస్లో అని. యాక్చువల్లీ సిడ్నీ ట్రిప్ అనుకున్నప్పుడు నాకు ఇసుక తినాలంటే చాలా ఇష్టం అనమాట. శాండ్ డ్యూన్స్ ఇక్కడ ఆస్ట్రేలియాలో స్పెసిఫిక్గా సిడ్నీలో 26 kilometers శాండ్ డ్యూన్స్ ఉన్నాయి. అక్కడ శాండ్ బోర్డింగ్ చాలా ఫేమస్ అని ఉందన్నమాట. నేను స్పెసిఫిక్గా ట్రైన్ బస్ క్యాచ్ చేసి వెళ్దాం అనుకుంటే అదంతా ఎఫెక్టివ్ కాదు. సో అలా వెతుకుతున్న ప్రాసెస్లో ఎలా వెళ్ళగలను ఆ ప్లేస్కి అన్నప్పుడు ఈ గైడెడ్ టూర్స్ అన్న ఆప్షన్ నాకు అనిపించింది అనమాట. అయితే ఈ గైడెడ్ టూర్లో ఒక్క శాండ్ డ్యూన్సే కాదు, డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్లారు. $200 ఇంక్లూడింగ్ లంచ్. 3 hours డ్రైవ్ కదా. ఇక్కడ మధ్యలో సర్వీస్ పాయింట్ దగ్గర ఆపారనమాట వాష్రూమ్స్కి.
ఆస్ట్రేలియాలో ఈ కాన్సెప్ట్ ఆఫ్ సర్వీస్ పాయింట్స్ బాగున్నాయి. న్యూజిలాండ్లో లేదండి. యూఎస్లో ఉన్న వాళ్ళు రిలేట్ చేసుకోగలుగుతారేమో. ఐ హ్యావ్ నో ఐడియా. గ్రూప్ ఆఫ్ హోటల్స్ అండ్ దెన్ కెఫేస్ కలిపి ఒక స్పాట్లో ఉందన్నమాట. ఇక్కడ టాయిలెట్స్ అంతా రిఫ్రెష్మెంట్స్ అండ్ దెన్ మనకి పర్సనల్ యూసేజ్కి యూజ్ చేసుకోవడానికి. నాకైతే నేను మార్నింగ్ ఏమీ తినలేదు కదా, కాఫీ ఆర్డర్ ఇద్దాం అనుకున్నాను అండ్ బై మిస్టేక్ బర్గర్ కింగ్లో ఆర్డర్ ఇచ్చాను అనమాట. బస్ గైడ్ ఏమో 15 minutesలో బ్యాక్ రావాలి అని చెప్పాడు. ఇంకా అంతే, ఇక్కడ క్యూ ఏమో టూ మచ్ ఉంది. ఆర్డర్డ్ కాఫీ కానీ తీసుకోవట్లేదు. లైక్ దేర్ ఈస్ సమ్ కయోస్ గోయింగ్ ఆన్. లైక్ ఎవరో కాఫీ ఆర్డర్ చేశారు అండ్ దెన్ వాళ్ళేమో ఏంటి సరిగ్గా చేయలేదు అని చెప్పి గొడవ పడుతున్నారు అనమాట. 8:35 కల్లా బస్సులో ఉండమన్నారు. తెలుసు ఒక 5 minutes అటు ఇటు అయితే ఉంటారు, కానీ నాకు అలా వెయిట్ చేయించడం ఇష్టం లేదు. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ గుడ్ కాఫీ దొరుకుంటే. మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు. బట్ ఇట్స్ ఓకే, సమ్ డేస్ ఆర్ లైక్ దట్. వాటర్ ఉంది, విల్ అడ్జస్ట్. ఇంకొక 2 hours 1.5 hours పడుతుంది. 3 hours ఇక్కడ నుంచి. But that's fine, we don't want to be late. This is a lesson. రేపు ఎక్కడైనా బయట కాఫీ తీసుకొని I'm gonna start the tour. సో నేను వెళ్ళే ప్లేస్ వచ్చేసి పోర్ట్ స్టిఫాన్ అంటారనమాట. అక్కడే డాల్ఫిన్ క్రూజింగ్ చాలా ఫేమస్. డాల్ఫిన్ క్రూజింగ్ విత్ మాకు లంచ్ ఇంక్లూడెడ్ ఉంది. అంతేకాకుండా కోలా శాంచురీ అండ్ దెన్ 4-wheeler డ్రైవ్ డెజర్ట్లో, నేను శాండ్ డ్యూన్స్లో ఇసుక తిన్నల్లో అని చెప్పాను కదా, అది అండ్ దెన్ ఇంక్లూడింగ్ శాండ్ బోర్డింగ్ అంతా కలిపి $200 ఆస్ట్రేలియన్ అనమాట. న్యూజిలాండ్లో అసలు కల్లో కూడా అనుకోలేము ఇన్ని యాక్టివిటీస్ విత్ ఇన్ 12 hours ట్రిప్, ఇంక్లూడింగ్ నేను డ్రైవ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మొత్తం కలిసి ఈ ప్రైస్కి వస్తుందా అంటే అసలు అది ఇంపాసిబుల్. మొత్తానికి ఇది సిడ్నీ నుంచి 3 hours one-way డ్రైవ్. సో 2 and 4 6 hours డ్రైవ్కే వెళ్ళిపోయింది. ఫస్ట్ ప్లేస్లో డ్రాప్ చేశారనమాట. తను వచ్చేసి నా టూర్ గైడ్. జస్ట్ అక్కడ వరకు ఆ క్రూజింగ్ బోట్ వరకు తీసుకెళ్ళి అక్కడ ఎక్కిచ్చేశారు అంతే. పోర్ట్ స్టీవెన్ ఇవాళ ఈ ట్రిప్ అంతా ఈ ఏరియాలోనే అనమాట. ఇప్పుడు డాల్ఫిన్ క్రూజ్కి తీసుకెళ్తారు. We are going for that. ఇది టైం వచ్చేసి ఇప్పుడు 9 o'clock అయింది, 10 o'clock అయింది. 12 to 1 వరకు క్రూజ్లోనే అండ్ దెన్ లంచ్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. పోర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. నేను వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ సన్నీ క్లౌడీ ఆ టైప్స్లో అలా అనిపించింది. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. నేను ఈ ట్రిప్లో చైనీస్ అమ్మాయిలని చూసి చాలా యాంగిల్స్ నేర్చుకున్నాను. ఇలా కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు నాకు నేనని వాళ్ళని చూసాకే తెలిసింది, ఇంకొక మనిషి రాకుండా. చాలా క్రూజెస్ ఉన్నాయన్నమాట. నేను ఈ ట్రిప్ వెళ్దామని చాలా రీసెర్చ్ చేసినప్పుడు గైడెడ్ టూర్స్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుందన్న విషయం తెలిసింది. అది ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో, ఈవెన్ ఇండియాలో కూడా ఉంది. అలా దానిలో ఏది చీప్ ఉంటే, ఏది రివ్యూస్ బాగుంటే వెతుక్కొని అలా బుక్ చేసుకున్నాను. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్స్ ఆఫ్ మై లైఫ్. ఇదిగోండి ఇక్కడ దీన్ని నెట్ స్విమ్మింగో ఏదో అంటారు. ఇది కూడా ఎలా ఉంది, స్విమ్ వేర్ తెచ్చుకోమని చెప్పారనమాట. బట్ వెదర్ చాలా రఫ్గా ఉండి ఓషన్ కూడా చాలా రఫ్గా ఉంది, అందుకని ఎవరు దిగలేదు. నేను స్విమ్ వేర్ తెచ్చుకున్నా వెళ్ళలేదు. సో ఈ క్రూజ్కి వచ్చేసి 3 స్టేర్స్ ఉన్నాయన్నమాట. డౌన్, మిడిల్, అప్. మిడిల్ దానిలో ఎండ్కి వెళ్తే ఫ్రంట్ వ్యూ చూడొచ్చు అని చెప్పారు, కానీ కొంతసేపు తర్వాత అర్థమైంది అది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అని చెప్పి. నేనైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. సెకండ్ బోట్ రైడ్ స్టార్ట్ అయ్యే టైంకి మొత్తం ఇలా క్లౌడీగా వాన పడుతూ అలా స్టార్ట్ అయిపోయింది అనమాట వెదర్ అంతా. నాకైతే చాలా ఆకలేస్తుంది అసలు. చూసారా ఓషన్ కూడా ఎంత రఫ్గా ఉందో, రైన్ ఎక్కువ పట్టడం వల్ల వాటర్ కూడా చూసారా ఎంత మడ్డిగా అలా ఉందన్నమాట. వెదర్ విండ్ చాలా క్రేజీగా ఉంది. నేను కెమెరా ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసి ఐ ట్రై టు రికార్డ్ మై సెల్ఫ్ అనమాట, బికాస్ దట్స్ వాట్ ఐ ఎంజాయ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, రికార్డింగ్ ఎవ్రీ. అండ్ దెన్ ఫైనలీ ఐ రియలైజ్ క్రూజ్లో కెఫెటేరియా ఉంది. ఐ క్విక్లీ వెంట్, గ్రాబ్డ్ 1 కాఫీ అండ్ దెన్ డొరిటోస్ కొనుక్కున్నా అనమాట. నాకైతే అసలు ఎంత ఆకలంటే ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. నాకు చెవులోకి కనుక ఏదంటే తొందరగా సిక్ అయిపోతా అనమాట. లాస్ట్ టైం అలాగే జరిగింది, అందుకని ఈసారి పక్కగా ప్రాపర్గా ప్లాన్డ్గా వచ్చాను నేను అసలు ట్రిప్కి. అవుట్ఫిట్స్ బాగుండాలి అండ్ దెన్ స్టైలిష్గా ఉండాలి అండ్ దెన్ ఐ షుడ్ ఫాల్ సిక్ అనమాట. అది చేస్తున్నాం మనం. ఆ
ఆఫ్టర్ 1 అవర్ వెళ్తే గానీ ఇలా వచ్చి వెళ్ళమ్మా మెరుపు తీగ అలా అన్నట్టు వచ్చి వెళ్ళిపోయాయన్నమాట డాల్ఫిన్స్. నాకైతే చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది ఈ ఎక్స్‌పీరియన్స్. అండ్ దట్ ఒక్కదాన్నే ఉన్నాను కదా! ఐ డోంట్ నో, ఐ ఫెల్ట్ ఆల్ టుగెదర్ న్యూ ఎక్స్‌పీరియన్స్ అనమాట. కాల్ చేసి యాక్చువల్లీ ఈవినింగ్ ఫైర్ వర్క్స్ ఉంటాయన్నమాట మిడ్ సిడ్నీది. దానికి వెళ్దాం అనుకున్నాం కానీ తనకి నిన్నే మేము రిటర్న్ వెళ్తున్నప్పుడు చాలా బిజీగా ఉంది అనిపించింది. సో చాలా ఫీవరిష్గా ఉందంట. సారీ రాలేనండి, దట్స్ టోటలీ అండర్స్టాండబుల్. సో నాకు యాక్చువల్లీ సిడ్నీలో ఇప్పుడు ట్రైన్స్ ఎలా వాడాలో అర్థమైపోయింది అనమాట. ఐ విల్ డూ దాట్, లైక్ నా ఓన్గా నేను వెళ్ళి ట్రైన్స్ ఎత్తుకొని ఫైర్ వర్క్స్ అటెండ్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ 2 స్టేషన్స్ యాక్చువల్లీ గూగుల్ మ్యాప్స్లో పెట్టుకొని ఇంటికి వచ్చేస్తాం. దట్స్ ఇట్ అనమాట. వీఆర్ డన్ దే, వీఆర్ బ్యాక్ టు ద పోర్ట్. ఇవాళ అంటే నేను ఇప్పుడు పోర్ట్ స్టిఫాన్ వెళ్ళినప్పుడు ఓన్లీ ఒక మిడిల్ ఏజ్డ్ ఆవిడ ఒక్కళ్ళే సింగిల్గా సోలో ట్రావెల్ చేశారు. కానీ నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారనమాట నాతో పాటు అలా సోలో ట్రావెల్ చేసేవాళ్ళు. 2-3 డాల్ఫిన్స్ మాత్రమే కనిపించింది. పోర్ట్కి మళ్ళీ వెనక్కి వచ్చింది. చాలా బ్లరీగా ఉంది, వెదర్ అయితే చాలా మగ్గిగా ఉంది. సిడ్నీ సెంట్రల్లో అయితే ఫన్నీగానే ఉందంట, బట్ జస్ట్ హియర్ ఇట్ ఈస్ లైక్ దిస్. అండ్ దెన్ మనం ఇవాళ తీసే రైడ్లో లంచ్ కూడా ఇంక్లూడెడ్. సో అది యాక్చువల్లీ మ్యాక్సిమం ఫిష్ అంటున్నారు. షీఈ్ మేకింగ్ ఇట్ రెడీ. ఇది వచ్చేసి మన డైనింగ్ సెట్. దిస్ ఇస్ మై ఫుడ్. ఇట్స్ a salad, fish and then the chips. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్, ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫిష్ అండ్ చిప్స్ అనమాట. బేసికల్గా న్యూజిలాండ్లో అయితే ఉప్పు ఏమీ లేకుండా జస్ట్ పైన చల్లుతారు, కారం కానీ స్పైసెస్ అసలు ఏది ఉండదు. కానీ ఫర్ సమ్ రీజన్ ఇక్కడ ఫిష్ అండ్ చిప్స్ చాలా బాగా నచ్చింది. చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా, అసలు ప్లేట్ మొత్తం క్లీన్గా తినేసాను. అసలు ఏం తిన్నాను సిడ్నీలో అనేది ఇంకొక వ్లాగ్ రికార్డ్ చేశాను. అది నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ చాలా గ్లూమీగా అయిపోయింది. ఇదంతా పోర్ట్ అనమాట. స్పెసిఫిక్గా అంటే మాతోనే కాకుండా ఇంకా చాలామంది వచ్చారు. నేను స్పెసిఫిక్గా బుక్ చేసుకున్న ఆ టూర్ ఉంది కదా, దానికైతే లంచ్ ఇంక్లూడెడ్ అనమాట. ఫస్ట్ టైం నా లైఫ్లో ఫిష్ అండ్ చిప్స్ నచ్చినాయి. మేబీ లైక్ అది యూజువల్గా ఏం చేస్తారంటే బ్యాటర్ థిక్గా వేసేస్తారు, అలా కాకుండా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఆకలికి తినేసాను లేదంటే ఏం తినేసానో తెలీదు. ఫోన్ ఛార్జింగ్ 36% ఉంది. వాడద్దు అనుకున్నా, కానీ బస్సులో యూఎస్బీ పిన్ ఉందని చెప్పారని టప్ప అంటే ఎక్కువ వాడలేదు. బట్ స్టిల్ మనది ఏంటంటే నెట్ ఆన్లో ఉందంటే డేటా అయిపోతుంది కదా. సో ఇది వచ్చేసి పోర్ట్ అనమాట. ఇది పోర్ట్ స్టీఫెన్. ఇది అసలు యాక్చువల్లీ సిడ్నీ నుంచి 3 hours అవే. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తారో చూద్దాం. నేను మెయిన్ రీజన్ ఈ ట్రిప్ బుక్ చేసుకోవడానికి వచ్చి శాండ్ డ్యూన్స్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది టిక్టాక్లో చూసినప్పుడు. అవి వెతుక్కుంటే నాకు ఈ టూర్లో కనిపించింది. నేను డ్రైవ్ చేసుకొని రాలేను అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే అంత ఫిజిబుల్ కాదని చెప్పి దానికోసం కూడా ఈ వేల్ వాచింగ్ బుక్ చేసుకున్నా. కానీ నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తారో చూద్దాం. నేను త్వరగా వెళ్ళి ఫోన్ ఛార్జ్ పెట్టుకోవాలి, లేదంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలు తీసుకోలేను. సిటీ చాలా క్యూట్గా ఉందన్నమాట. న్యూజిలాండ్లో ఎవరైనా ఉంటే పహియా అన్న ప్లేస్కి వెళ్తే ఎగ్జాక్ట్ అలాగే అనిపించింది. కానీ ఎక్కువ నడవడానికి ఆప్షన్ లేదు. అదే ఈ టూర్లో ఉన్న ప్రాబ్లం. ఎందుకంటే టైట్ స్కెడ్యూల్స్ మీద రన్ అవుతుంది కదా. ఈ టైంకి ఇక్కడ రండి అని చెప్తే రావాలి. నేను అలాగే కదా మార్నింగ్ కాఫీ కూడా స్కిప్ చేస్తా. బట్ కొంచెం బ్లరీగా ఉంది మగ్గీనెస్ వల్ల. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏరియా అయితే. నెక్స్ట్ వచ్చేసి కోఆలా శాంచురీ తీసుకెళ్లారనమాట. అంటే హర్ట్ అయిన కోఆలాస్ని వాటిని హాస్పిటలైజ్ అంటే కేర్తో చూసుకొని ఇక్కడ మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడున్న కోఆలాస్ అన్నీ హర్ట్ అయినవి అనమాట. అండ్ ఈ ఫింగర్ ప్రింట్స్ అన్నీ చూస్తే అవి కోఆలాస్వి. వాళ్ళకి చూసాయంటే 2 thumbs 3 fingers మాత్రమే ఉంటాయి అనమాట. అంటే టోటల్ 5 ఉంటాయి, బట్ 2 thumb fingers ఉంటాయి. నా స్పిరిట్ యానిమల్ వచ్చేసి కోఆలా. ఎందుకంటే అవి ఇన్ ఏ డే 18 to 20 hours పడుకుంటాయి. అండ్ అవి ఓన్లీ యూకలిప్టస్ లీవ్స్ మాత్రమే తింటాయి అనమాట. అందుకనే వాటికి ఎనర్జీ ఉండదు. ఆ ఎనర్జీ సేవ్ చేసుకోవడానికి పద్దస్తమానం పడుకొని ఉంటాయి. నేను సిడ్నీ జూకి వెళ్ళినప్పుడు అయితే అవి దగ్గర నుంచి చూడగలిగాను, ఎందుకంటే వాటితో ఫొటోస్ తీసుకునే ఆప్షన్ వచ్చింది. ఇవైతే చాలా దూరంగా ఉన్నాయన్నమాట. అక్కడ ఒక 45 minutes స్పెండ్ చేశాక శాండ్ డ్యూన్స్ దగ్గరికి వచ్చేసామన్నమాట. జస్ట్ 5 minutes డ్రైవే చేసుకుంది శాండ్ డ్యూన్స్కి. బట్ ఇట్ ఇస్ వైనింగ్, బట్ స్టిల్ ఈ ట్రెంచ్ కోట్ వేసుకుని ఒక స్వెట్ షర్ట్ తెచ్చుకున్నా. కానీ మళ్ళీ అది కూడా పాడైపోతుందేమో, ఐ హ్యావ్ నో ఐడియా. ఎందుకంటే 2 pairs తెచ్చుకోలేదు ఈసారి. ఎందుకంటే ఎక్కువ ట్రెంచ్ కోట్స్ తెచ్చుకున్నా, బాగా చలిగుందని. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బి. లేదంటే ఎలుగు బట్టలు కొనుక్కున్నాం. ఇంకా అంత మించి పెద్ద ఆప్షన్ లేదు కానీ. బట్ ఐ వాంట్ గో అండ్ సీ.
volcanic rock called pumice. So it comes out of a volcano under high pressure, and it has lots of, you know, in it. సో అక్కడ ఫామ్ అయిన టూ స్టోన్స్ని చూపించారు వాల్కనో ఎరప్షన్ వల్ల. ఒకటి వచ్చేసి మనం లెగ్కి స్క్రబ్ చేసుకుంటాం కదా, ఆ స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రీ, సూపర్ మార్కెట్లో అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, తీసుకెళ్ళండి అని చెప్పి ఆయన కామెడీ చేస్తున్నారు. దానిలో పెబ్బల్ అన్న దాన్ని వేస్తేనేమో పైకి తేలుతుంది. నార్మల్ ఇంకొక స్టోన్ ఉందన్నమాట వాల్కనిక్ ఎరప్షన్, అది వెయిట్కి లోపలికి వెళ్తుంది. అందరూ అవే చూస్తున్నారు. అండ్ దిస్ ఇస్ అవర్ 4-wheeler డ్రైవ్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అనమాట. వెళ్ళేటప్పుడు తెలియలేదు ముందు కూర్చోవాలని, అందుకనే రిటర్న్ వచ్చినప్పుడు ముందు కూర్చున్నాను అనమాట ఎక్కి. వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. ఎందుకంటే అక్కడ వరకు వాటర్ ఉంది అంటే మనకి సినిమాల్లో చూపిస్తారు కదా, అలా వాటర్ ఉండి అక్కడి నుంచి పెద్దగా శాండ్ డ్యూన్స్. నేను ముందు రికార్డ్ చేయడానికి నాకు ఛాన్స్ కుదరలేదు, కానీ మొత్తం ఒక పై కొండలో ఈ ట్రక్ వెళ్తుంది అనమాట. అందుకని నార్మల్ కార్స్ని అలో చేయరు, ఇలాంటి పుల్ ట్రక్స్ని అలో చేస్తారు. ఎందుకంటే వాటికి ఎక్కువ స్టామినా ఉంటుంది కదా, సో ఇంజిన్కి పవర్. సో దట్స్ ఇట్, ఒక స్పాట్కి తీసుకొచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే స్నో బోర్డింగ్ చాలా ఫేమస్ కదా, సో అక్కడ శాండ్ బోర్డింగ్ ఒక ప్లేస్లో అలా సదునుగా చేశారనమాట. సో మనం ఆ పైకి వెళ్ళి జారడానికి ఉంటుంది. నా వీడియో తీయడానికి ఎవరు లేరు తెలుసా, అది మాత్రం చాలా ఫీల్ అయ్యాను. మీరు అక్కడ టైర్ మార్క్స్ చూస్తే తెలుస్తుంది అసలు శాండ్ డ్యూన్స్ ఎంత హైట్లో ఉన్నాయా అని చెప్పేసి. అంటే ఇలా వీడియో తీసేటప్పుడు నార్మల్గా అనిపిస్తుంది, ఈ శాండ్ డ్యూన్స్ 26 కిలోమీటర్లు విస్తరించున్నాయంట. అసలు ఎలా వస్తుందో కూడా తెలీదు, బట్ ఒక 2 కిలోమీటర్స్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 26 కిలోమీటర్స్ స్ప్రెడ్ అయిందంట. అంటే అక్కడున్న ఆ సిటీ అంతా మొత్తం మెల్లమెల్లగా మొత్తం శాండ్తోనే కవర్ అయిపోతుంది, శాండ్ డ్యూన్స్తో. నాకైతే చాలా బాగా అనిపించింది. ఐ హ్యావ్ సో మెనీ కంట్రీస్ ఇన్ మై విష్ లిస్ట్ యాజ్ ఆఫ్ నౌ. దాంతోపాటు దుబాయ్ కూడా అనమాట. దానిలో డెజర్ట్ సఫారీ చేయాలని చెప్పేసి నాకు చాలా ఇష్టం. సో అక్కడికి వెళ్ళే లోపు ఐ ఫెల్ట్ లైక్ అట్లీస్ట్ ఐ ఎంజాయ్డ్ హియర్. చూసారా శాండ్ బోర్డింగ్ ఎలా చేస్తున్నారో? ఆ పైన అది మీకు అంతలాగా కనిపించకపోవచ్చు, కానీ చాలా హైట్లో ఉంది. నేనైతే భయపడ్డాను. ఐ డిడ్ ఇట్, బట్ ఐ కుడెంట్ రికార్డ్ ఇట్. యాక్టివిటీ లెట్స్ సీ. మొత్తం మట్టి అయిపోద్ది ట్రెంచ్ కోట్ అంతా. ఇట్స్ ఓకే, బెటర్ దాన్ మీ గెటింగ్ వెట్. క్లోత్స్ డర్టీ అయినా వీ కెన్ వాష్. లెట్స్ గో. సో నేను పైకి వచ్చాను కాబట్టి మీకు అక్కడ డిఫరెన్స్ తెలియచ్చు, లైక్ ఎంత కిందకు ఉందని. నేను ఇన్స్టా 360 తీసుకొచ్చాను, కానీ బ్యాగ్ నేను బస్లో వదిలేశాను. సో అది తెచ్చున్నా అట్లీస్ట్ ఐ కుడ్ హ్యావ్ రికార్డెడ్ మై సెల్ఫ్, బట్ దట్స్. ఇక్కడ ఒక 1 hour, గుడ్ 1 hour మనల్ని వదిలేస్తారనమాట. చూసారా అక్కడ ఇంకొక ట్రక్ వస్తుంది, అది నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళని తీసుకొస్తుంది అనమాట. ఇవి ఇలా తీసుకొచ్చి డ్రాప్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకువెళ్తుంది. మీకు ఇప్పుడు ఆ హైట్ డిఫరెన్స్ ఎంత ఉందో మీకు క్లియర్గా తెలుస్తుంది ఈ వీడియోలో. సిట్ హియర్ ఫ్రంట్ అండ్ రైడ్ అనమాట. వచ్చేటప్పుడు వేరే వాళ్ళు కూర్చున్నారు, ఐ వాంట్ టు సిట్ దేర్ అండ్ గో బై నౌ. అందుకే ముందుగా వెనక్కి వెళ్తున్నాను బస్ దగ్గరికి. వి స్టార్టెడ్ రిటర్న్ బ్యాక్. కొంతసేపు నా మాటలు ఆపేసి వ్యూ చూడండి. అట్లీస్ట్ ఫ్రంట్ నుంచి రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. సో మీకు ఒక ఐడియా వస్తుంది, ఒక సైడ్ నుంచి బీచ్, ఒక సైడ్ ఏమో ఇలా వాటర్, ఇంకో సైడ్ ఏమో ఇలా శాండ్ డ్యూన్స్. హోల్ టుగెదర్ న్యూ ఎక్స్పీరియన్స్ నాకైతే. దట్స్ ఇట్ అండి. వీ హెడెడ్ బ్యాక్ అండ్ ఇట్స్ గోనా బి అ వెరీ లాంగ్ 3 hours డ్రైవ్ అనమాట. నేనైతే మొత్తం పడుకుని పోయాను ఈ టైం మొత్తంలో. సిడ్నీ రిటర్న్ అయ్యేటప్పటికి ఇలా చీకటి అయిపోయింది. హవెవర్ నేను ఒక 15 minutes వాటర్ తాగి హోటల్కి వెళ్ళి మళ్ళీ ఫైర్ వర్క్స్కి వెళ్ళిపోయాను. అది షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే వీడియోస్ చాలా లాంగ్ అయిపోతే మళ్ళీ చూడట్లేదు కదా. మీకు ఇలా నా సోలో ట్రావెల్స్ చూస్తే అసలు ఏమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, బికాజ్ ఈవెన్ ఐ వాంట్ టు నో యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. అప్పుడే డే అయిపోయిందా అనుకుంటే, అంటే డే అయిపోయింది, బట్ హవెవర్ ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయడం అవ్వలేదు. ఇప్పుడు టైం 6 అవుతుంది. 8 o'clockకి వివిడ్ సిడ్నీ నిన్న వ్లాగ్లో అంటే లాస్ట్ వ్లాగ్లో చూపించినప్పుడు లైట్స్ ఉన్నాయి కదా, ఇవాళ అక్కడ ఫైర్ వర్క్స్ జరుగుతాయి అనమాట. ఇది యూజువల్లీ 3 to 4 weeks ఉంటుంది. వీక్కి 2 days ఫైర్ వర్క్స్ చేస్తారనమాట అక్కడ. సిడ్నీ ఫైర్ వర్క్స్కి చాలా ఫేమస్. అండ్ నేను మళ్ళీ వెనస్డే రిటర్న్ అవుతున్నాను కదా, మళ్ళీ వెనస్డే నైట్ ఉన్నాయన్నమాట. సో టుడే వీ కెన్ నాట్ మిస్ ఇట్. నా కాళ్ళు అయితే చాలా నొప్పులు వస్తున్నాయి, బట్ ఇట్స్ ఓకే.
ఫాస్ట్గా ఇక్కడ నుంచి హోటల్ జస్ట్ 5 minutes వాక్ అనమాట నాది. సో త్వరగా హోటల్కి వెళ్ళే దారిలో పవర్ బ్యాంక్ కొనుక్కోవాలి. ఇవాళ అయితే ఛార్జింగ్ పోర్ట్ ఉంది కాబట్టి బతికిపోయాను, లేదంటే వీడియో రికార్డింగ్ అంతా కష్టమయ్యేది నాకు. సో ఇప్పుడు వెళ్ళే దారిలో అక్కడ ప్లాజా ఉంది, నేను ఛార్జింగ్ పోర్ట్ కొనుక్కొని త్వరగా ఒక కాఫీ అయితే తీసుకోవాలి, లేదంటే నా వల్ల కాదు, నాకు ఆకలేస్తుంది. అంటే న్యూజిలాండ్ ఆస్ట్రేలియా కన్నా 2 hours అహెడ్ కదా, నా ఆకలి ఇంకా నా నిద్ర న్యూజిలాండ్ ప్రకారమే రన్ అవుతుంది. ఇట్స్ గుడ్ అలాగే రన్ అవ్వడం, ఎందుకంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 more days, మళ్ళీ 3rd day నేను అక్కడే ఉంటాను. బట్ బ్యాక్ టు ది సిటీ సెంటర్. ఫైర్వర్క్స్కి వెళ్ళి మళ్ళీ రూమ్కి వచ్చేటప్పటికి టైం ఆల్మోస్ట్ 10:30 ఎంతో అయిపోయినట్టుంది. లైక్ దారిలో వచ్చేటప్పుడు ఒక రోడ్ సైడ్ స్మాల్ థాయ్ రెస్టారెంట్ ఉంటే అక్కడ నుంచి ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. క్విక్గా తిని పడుకొని పోవాలి. ఇంకొక 4 hours స్లీప్, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెరీ ఎర్లీ స్టార్ట్ ఉంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మంచి వ్లాగ్స్ ఛానల్లో రాబోతున్నాయి. ప్లీజ్ స్టే ట్యూన్.